కారణం సెంట్రల్ గవర్నమెంటే, మనకు సంబంధం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధమే. ఎయిర్పోర్ట్ అథారిటీ ఎవరిది అది? ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. వాళ్ళు చేయాలి కదా, ల్యాండ్ ఇచ్చేది మనం. ఒకవేళ నిజంగా మేము ఇస్తామని ఒక జీవో ఇచ్చేసి చెప్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ ల్యాండ్ అక్వైర్ చేసి వాళ్ళ డబ్బులు ఇచ్చి ఇవ్వకపోతే మా తప్పు. అంత పెద్ద సెంట్రల్ గవర్నమెంట్ని పోరాడి పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పిన ధర్మపురి అరవింద్తో కలిసి ఈ ఎయిర్పోర్ట్ని సాధించే క్రమంలో మీరు కలిసి పనిచేసి ఉంటే బాగుండేది కదా అంటే ఏమంటారు? ఎవరు? మీరు ధర్మపురి గారు అరవింద్. ధర్మపురి అనేది చేయాలి అది. ఇప్పుడు నేషనల్ హైవేస్ కానీ ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ చేయాల్సింది ఎంపీ, ఎమ్మెల్యేస్ కాదు, స్టేట్ గవర్నమెంట్ కాదు. ఎలాంటి సపోర్ట్ లేదా మరి అరవింద్ గారు? ఎక్కడి మాటలు మాట్లాడి వెళ్ళిపోడు తప్ప ఎక్కడ చేసిండు? ఏం చేసి చిత్తశుద్ధం చేసింది నువ్వు చెప్పు నాకు. చిత్తశుద్ధం చెప్పు. ఇప్పుడు మన నేషనల్ హైవే నిజామాబాద్ నుంచి నా జగదల్పూర్ ఉంది, వయా మెట్పల్లి, వయా ఆర్మూర్, తర్వాత కోరుట్ల, జగిత్యాలకు వెళ్ళిపోతుంది. ఈ సిటీలలో, టౌన్లలో స్టేట్ గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్ తప్ప రోడ్ల మీద సెంట్రల్ నుంచి ఒకటి కూడా లేదు. నువ్వు ఫ్లైఓవర్స్ కట్టిపోయాలా, ప్రతి చేయాలా? లేదు. మాట చెప్తున్నా, డబులింగ్ చేయాలా? ఏది? నిజామాబాద్ టు హైదరాబాద్ రైల్వే ట్రాక్ లేదు. ఏం చేసినట్టు? ఏం లేబట్టి మాటలు. మధ్యకాలంలో ఏదో ఫొటోస్ కూడా రిలీజ్ అయినట్టుంది, నిజామాబాద్ ఎయిర్పోర్ట్ లాంటి రైల్వే స్టేషన్ని తీసుకొస్తున్నాం అని చెప్పేసి. రైల్వే స్టేషన్ ఇప్పుడు రాలే, హైదరాబాద్ వచ్చింది, అవి మామూలుగా చేసుకోవచ్చు. నువ్వు చిత్తశుద్ధం చేస్తే అన్నీ వస్తాయి కదా. ఇప్పుడు నేనున్నా, రేపు ప్రజల దయ వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల నేను గెలిస్తే నా వర్క్కి అరవింద్ వర్క్ తేడా చూపిస్తాను నేను. 100% చెప్తాను, నేను తేడా చూపిస్తాను. నేను ఎక్కడ ఉన్నా నేను వర్క్ మీద నా దృష్టి ఉంటుంది తప్ప మాటలు చెప్పి టైం పాస్ చేసే వ్యక్తిని కాదు నేను. నాకు గుర్తుండిపోతా అక్కడ ఆ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ నేను గెలిచి ఎంపీ కాదు, ఒక గుర్తుండిపోతా. ఆ గుర్తు నేను చేస్తాను. నేను మాటలు చెప్పడము సోషల్ మీడియాలో పులి కావడం కాదు, జనం హృదయాలు ఉండాలి. అరే ఈ వ్యక్తి వల్ల మాకు డెవలప్ అవుతుంది అని నేను రేపు బీఆర్ఎస్ పార్టీలో నేను గెలుస్తుండొచ్చు, మా ప్రభుత్వం రాష్ట్రం లేకపోవచ్చు, సెంట్రల్ లేకపోవచ్చు, కానీ సాధిస్తాను నేను. ఆనాడు డి శ్రీనివాస్ గారి మీద పోటీ చేశారు మీరు, ఈనాడు వాళ్ళ కొడుకు ధర్మపురి అరవింద్ మీద పోటీ చేయబోతున్నారు. ఏ రకంగా స్వీకరిస్తారు? అంటే శ్రీనివాస్ గారి మీద నాకు రివెంజ్ టైప్లో ఉండే. నాకు నన్ను ఇబ్బంది పెట్టిండు కాబట్టి ఆర్మూర్లో సిట్టింగ్ క్యాండిడేట్ నేను ఉండగా ఆర్మూర్ని తీసి నాకు మాత్రం పంపించిండు. ఇది గెలవడు, ఓడిపోతాడు, రాజకీయ జీవితం సమాప్తమైతే పంపించాడు. ఒకే పార్టీలో ఉండి ఆయన పీసీసీ ప్రెసిడెంట్ ఉండి కూడా అలయన్స్లో సిట్టింగ్ క్యాండిడేట్ తీయద్దు, నన్ను తీసేసి కోపంతో అటు పంపిస్తే నాకు ఎంత బాధ ఉంటుంది. నలుగురు సిట్టింగ్ క్యాండిడేట్ మేము, నేను, ఆయన, సురేష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, నలుగురిలో నన్ను డిస్టర్బ్ చేసి ఆ ముగ్గురు వాళ్ళ ఉంచుకొని నన్ను పంపిస్తే ఎట్లా పంపుతాను? నేను జూనియర్, నేను సంతోష్ రెడ్డి పంపించాను, ఆయన సీనియర్, ఆయన గెలుస్తున్నాను కావచ్చు. నన్ను పంపిస్తే ఏంటంటే ఆయన సీనియర్ నాయకుడు పోచారం 20 ఖతం అయిపోతాడు, పొలిటికల్గా మొత్తం సమాప్తం అయిపోతాడు అని పంపిస్తే లైఫ్ ఏదో అదృష్టవశాత్తు నేను గెలిచిన అక్కడ. నాకు ఎట్లా ఉంటుంది కోపం? నాకు రివెంజ్ తీసుకోవాలని ఉండదా? నేను కాసుకొని నన్ను పార్టీకి రమ్మన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాకు ఆ సీట్ ఇస్తే వస్తలేమి రాని చెప్పాడు. 15 days తర్వాత వాళ్ళు కేసీఆర్ గారు నాతో మాట్లాడి, బాజిరెడ్డి గారు మరి ఎందుకు కావాలంటుంది, నేను ఓడగొడతా నేను చెప్పలే నాకు. సార్ నా సొంత కాన్షియన్స్ అవుతుంది, నాకు నా 52 మండలాలు వచ్చినాయి నాకు, నేను దర్పల్లిలో చదువుకున్నా, నేను తర్వాత డిచ్పల్లిలో యూనివర్సిటీ చేసాను నేను కొట్లాడి. ఇప్పుడు నిజామాబాద్లో ఉన్న ఇల్లు కూడా నిజామాబాద్ రోడ్లో ఉంటుంది, నాది సొంత ఇల్లు. నేను మండల్ పెయింట్ చేసిన 2 సార్లు, ఇవన్నీ ఉన్నాయి సార్. అంటే అరే ఆ విషయం నాకు ఎవరు చెప్పలే కదా, వచ్చి నేను ఇస్తాను చెప్పేసి వచ్చి ఓడగొట్టేసాను తండ్రి. ఇప్పుడు అరవింద్ మీద కావాలని రాలని యాదృచ్ఛికంగా వచ్చేసిన, యాదృచ్ఛికం అంతే. నాకు పోటీ ఏమని చెప్పి చేస్తున్నా, కొడుకున్నాడు, చూద్దాం, ప్రజలు ఉన్నారు. కేసీఆర్ గారు సొంత కూతుర్ని కాదనుకొని బాజిరెడ్డిని ఎంపీగా నిలబెట్టడానికి ఎలా స్వీకరిస్తున్నారు? యాక్చువల్లీ ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో ప్రధానంగా చూసినట్లయితే కవిత ఒక పక్క లిక్కర్ స్కామ్లో చాలా ఆరోపణలు అయితే ఎదుర్కొంటుంది, జస్ట్ ఆరోపణల వరకే చెప్తున్నాను నేను. ఒక పక్క జననేతగా మీకు పేరున్నా కూడా, కార్యకర్తలతో చాలా కలిసి పనిచేసినప్పటికీ కూడా, బట్ పోటీ ఎలా ఉండబోతుంది అని అంటే ఏం చెప్తారు? నేను ఒకటే నమ్ముకుంటా, ప్రజలు నమ్ముకుంటాను, నేను పార్టీని నమ్ముకుంటాను. ప్రజలు పార్టీ నన్ను కాపాడాలి. ప్రజలకి ఏంటంటే నేను ఒక సీనియర్ నాయకుడిగా తెలుసు. ఈవెన్ మెట్పల్లి కానీ జగిత్యాల కానీ నా గురించి తెలుసు వాళ్ళకి. సీనియర్ నాయకుడు, 4 సార్లు ఎమ్మెల్యే చేసి, నేను కింది స్థాయికి పైకి వచ్చిండు. ఓ సర్పంచ్గా, ఎంపీపీగా, సొసైటీ చైర్మన్గా, ఏపీఎస్సీ డైరెక్టర్గా, ఎమ్మెల్యే 4 సార్లు గెలిచిండు. కాబట్టి ఈయనకు అనుభవం ఉందని వాళ్ళు అర్థం చేసుకుంటే నాకు వేస్తారు ఓట్లు. పార్టీ కూడా ఏం తప్పులు చేయలేదు, కేసీఆర్ గారు బాగా పనిచేసిండు, ఇవాళ ఆ పని జరుగుతలేదు రాష్ట్రం గ్రామాలలో అనే దృష్టిలో వాళ్ళకు మలిసి నాకు ఓట్లు ఇస్తే తప్పకుండా గెలుస్తానని నమ్మకం నాకు ఉంది. కాబట్టి అంతే తప్ప నాకు వేరేం లేదు. నేను గెలిచిన అనుకో, నా ముద్ర ఏంది, పార్టీ ముద్ర ఏందో చూస్తాను. బాజిరెడ్డి గోవర్ధన్ గారు అంటే గతంలో నక్సలైట్తో పనిచేశారు అనే ఆరోపణ బలంగా ఉంది.
రెండోది మీ గొంతును చూడగానే బుల్లెట్ దిగింది అని చెప్పేసి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు మాట్లాడిందే కానీ అసలు ఆ బుల్లెట్ ఎలా దిగింది ఎప్పుడు దిగింది అనేది మిమ్మల్ని సూటికి ఎవరు అడగలేదు. నేను అడిగే ధైర్యం చేయలేదు. కానీ చాలామంది కాన్స్టిట్యున్సీ ప్రజలు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ఆ గొంతుకు అసలు ఏమైంది ఎలా అసలు అనే దాని మీద 1994లో నేను అప్పుడు ఎంపీపీగా ఉన్నా. నేను 94లో నేను టార్గెట్ అయ్యాను నక్సల్స్కి. టార్గెట్ అయిన తర్వాత నన్ను నిజామాబాద్ నడిబొడ్డులో నేను కార్లో వెళ్తూ ఉంటే కార్లో కొట్టింది నాకు. 9mm పిస్టల్తో కొట్టి గొంతులు కొట్టిండ్రు. నాకు తెలియదు దెబ్బ నచ్చింది కదా తప్ప ఏమైందని కింద చూసిన అటు బుల్లెట్ వెళ్ళిపోయిన అంటారు ఈ గొంతుకి వెళ్ళిపోయింది నాకు. బట్ బాజిరెడ్డి గోవర్ధన్ అంటే అంత పెద్ద శత్రుత్వం ఉంది కావచ్చు, కరెక్ట్గా గొంతులో దింపే అంత కక్షతోనే దించారా, అంత కోపంతో దించారా? అంతే కదా మరి, అంతే కదా వాళ్ళ కోపం ఉన్నా లేపాలని. నేను జంగల్లో పుట్టినా, నేను ఫారెస్ట్లో ఉన్నా. అంటే మీరు నక్సలైట్లో పనిచేశారండి? లేదు, చేయలేదు. మరి ఎలా ఈ బుల్లెట్ ఎలా అంటే ఆ ప్రాంతం మొత్తం నా కంట్రోల్లో ఉంటుండే. చిమన్పల్లి కానీ పందిమడి కానీ అంటే ఎట్లా అంటే పొలిటికల్గా ఉంటుండే? పొలిటికల్గా నేను మంచి పని చేస్తుంటా అందరికి, వాళ్ళ అవసరం లేకుండా చేస్తుండే. సోషల్ రెస్పాన్సిబిలిటీస్లో భాగంగా ఏం బీమార్ అయినా కష్టం వచ్చినా తప్పులు చేసినా ఏం చేసినా నేను కంట్రోల్ చేస్తుంటే నేను ఉంటే ఆ ప్రాంతంలో వాళ్ళకి మనగడ ఉండదు, వీళ్ళు లేపేసి అయిపోతా అనుకునే వాళ్ళు నక్సలైట్లు. వాళ్ళు అవి పాంప్లెంట్ వేసారు, నేను జవాబు వేసిన. జవాబు వేస్తాడు వీడు, మేము పంపిణీ జవాబు వేస్తాడు ఎవడు. అంత పెద్ద సైన్యానికి నేను ఒకటే అనుకున్నా, వాళ్ళు వ్యక్తులే నేను వ్యక్తిని, వాళ్ళు చంపడం ఏంది చచ్చిపోవడం ఏంది అనే ధోరణి నాకు. సరే వేసాను, నేను ఉల్టా వేసిన. ఉల్టా అంటే వాళ్ళు ఇచ్చిన ప్రతి ఆరోపణకు సంజయ్ అని కాకుండా ధీటుగా ఇచ్చిన సమాధానం. దీని వెనుక ఎవరున్నా మాకు తెలుసు, వాడు నా శత్రువు, వాడి చరిత్ర ఇదని కూడా రాసినలా. తర్వాత పగబట్టిండు, ఎక్కువ చేసిండ్రు, మరీ మా ఇబ్బందులు బాగా పెట్టిండ్రు, మా ఇల్లు కూల్చేసిండ్రు, పేల్చేసిండ్రు 2 సార్లు. ఏమో అప్పటికి పిల్లలు చిన్న కాబట్టి నిజామాబాద్ షిఫ్ట్ అయిపోయినా. నేను నిజామాబాద్ కొట్టింది నన్ను. నిజామాబాద్ కొట్టిన తర్వాత ఇక గొంతు ఓకల్ కార్డు ఉంటాయి, 2 ఓకల్ కార్డ్స్ ఉంటాయి కదా, ఓకల్ కార్డు ప్యారలైజ్ అయింది ఆ బుల్లెట్తో. ఏ సమయం ఆ ప్రాంతం? 94లో. టైం ఏమవుతుంది అప్పుడు? అప్పుడు మధ్యాహ్నమే 2-3 o'clock. ఏ ప్లేస్లో షూట్ చేశారు? దిల్లీవాలా సీటం దగ్గరనే, ఆడ నా ఇల్లు ఉంటుంది. నిజామాబాద్ ఢిల్లీవాలా స్వీట్ నడి రోడ్లో నీ ఇట్లా టర్న్ అవుతున్నా. ఇది అడవిలో ఎక్కడ కాదు, ఢిల్లీవాలా స్వీట్ హోమ్స్ దగ్గరకు వచ్చి స్వీట్ హోమ్ దగ్గరనే టర్న్ అవుతున్నా. నేను ఆ దిక్కు చూస్తున్నా, ఇట్లా కొట్టేసినాడు. చూడండి ఇలా వచ్చి దీనికి వెళ్ళి వెళ్ళిపోయింది బుల్లెట్. ఆ బుల్లెట్ వెళ్ళిపోయి నాకు తెలియదు ఆ వేళ్ళు ఏమైంది, టైర్ పంక్చర్ అయిందా అని నేను కింది దిగినా. ఏం లేదు, మా గన్మెన్ ఉండే, నాకు గన్మెన్ చూసింది ఏం లేదు. ఎక్కి కూర్చున్నాము, చల్ల తగ్గుతుంటే చూసినా మొత్తం బ్లడ్. అప్పుడు అనుకోలే ఎవడో కొట్టినరా అని చెప్పి అప్పుడే అట్లే రివాల్వర్ తీసుకొని చక్క గొంతులో పడే హోల్స్ ఆడబడి చూసుకొని చక్క హాస్పిటల్ పట్టుకొని పోయి వాటి చెప్పిన. మీ ధైర్యమే ధైర్యం సార్. ఇప్పుడు ఒకటే అనుకుంటున్నాను, అనుక్షణం చచ్చే బదులు ఒకసారి చచ్చిపోదాం అనుకుంటున్నాను. ట్రీట్మెంట్ ఎలా జరిగింది మరి అప్పుడు? ట్రీట్మెంట్ అక్కడ చేసి మళ్ళీ పంపించింది ఇక్కడికి నిమ్స్కి. అక్కడ 1 week సీరియస్ ఏం లేదు, బ్లడ్ తెచ్చి వెళ్ళిపోయింది అంతే. నాకు ఇక్కడ కొడితే ఖతం అయిపోతుండే, ఇక్కడ కొట్టిన వాడు బతికిపోయాను. అదైంది. తర్వాత నెక్స్ట్ 96లో డైరెక్ట్ లారేజ్ కొట్టింది నాకు. నేను కార్లో. అది కూడా అటాకేనా? కాదు, అది జరిగింది, అది యాక్సిడెంట్. అది డైరెక్ట్ వచ్చి కొట్టింది నాకు. ఈ తలకాయ ఏదో ఇలా టాప్ లేచిపోయి ఇది లేచిపోయింది, మొత్తం ఇట్లా లేచిపోయి కొంచెం వంకర అయిపోయింది. ప్లాస్టిక్ సర్జన్తో కొంచెం మంచిగా చేసింది ఇక్కడ. అంటే ఒకే ప్లేస్లో 2 వేరే సంఘటనలు జరిగిపోయేసరికి జిల్లా అవతల మన టౌన్ బయట నా బ్రెడ్ ఫ్యాక్టరీ ఉంటుండే, ఆడేసిండ్రు పొద్దున లారీవాడు. థర్డ్ ఏంటంటే నేను మండల్ మీటింగ్ పోతుండే, సిరికొండ దగ్గర పోగానే నాకు అనుమానం వచ్చింది. నాకు 6 months అరే కుప్పలు నేను పెడితే మైన్స్ రైడ్ తీసుకొని పోరాన్న. ఆ రైడ్ కొట్టిండి పిలిచింది మైన్స్ వేయలేదు. లక్కీ ఏంటంటే త్రుటిలో ఒక్క వెంట్రుక వాసులు తప్పించుకొని మొత్తం గ్లాస్ వెళ్ళిపోయినాయి. ఆ మైనింగ్ ఎవరు పెట్టారు? వాళ్ళే నక్సలైట్స్. అది ఎటు అడ్డు కొట్టింది రైడ్. చాలా టార్గెట్ లో ఉండే పెద్దమని అనుకున్న వాళ్ళు. అవన్నీ జరిగిన తర్వాత నేను ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఇండిపెండెంట్గా. ఎట్లా నాకు సంతోష్ రెడ్డి మోసం చేసిండు నన్ను, నేను ఆయన మీద పోటీ చేస్తా, ఆయన ఓడగొడతాను కంటెస్ట్ చేసిన. వద్దన్నారు డాక్టర్, వద్దు మీకు వద్దు బాగాలేదని. నేను ఇంట్లో కూర్చుంటే రాజకీయం సమాప్తం అవుతుంది నాది, కంటెస్ట్ చేయడం అని చెప్తే. అప్పుడు నాకు గొంతు కూడా రాలే, అప్పుడు బ్లడ్ ఇంజరీతో గొంతు రాలే. గొంతు రాకున్నా ప్రతి ఊరు తిరిగినా 33,000 ఓట్లు వచ్చింది నాకు. గెలిపేదాకా పోయినా నేను. సరే ఓడిపోయినా. అన్నపూర్ణ గెలిచింది అప్పుడు, ఈయన ఓడిపోయాడు. ఈయన 17,000 వచ్చింది. ఫస్ట్ ఎక్కడ మన బాల్కొండలో పోటీ చేశారా? లేదు, ఆర్మూర్ నుంచి పోటీ చేశారు. ఆర్మూర్ చేసిన. ఓకే. ప్రజలు చాలా మంచి వాళ్ళు. నన్ను ఆదుకున్నారు. అరే ఈ వ్యక్తికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి
నన్ను గెలిపించాలనుకున్నాను కాబట్టి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు 33,000 ఓట్లు అంటే చాలా పెద్ద ఓట్ బ్యాంక్. 33,000 94లా ఇంత సోషల్ మీడియా లేదు మళ్ళీ అప్పుడు. ఏమి లేదు అసలు ఏం లేదు. తిరిగి తెచ్చుకున్న ఓటే అది. తర్వాత 99లో అప్పుడు నాకు టికెట్ ఇచ్చిండు, నేను గెలిచిన. ఈ 3 సంఘటనలు జరిగిన తర్వాత 4 సార్లు ఎమ్మెల్యే నేను. గొంతు లేకుండా నాకు ఓట్లు వేసిన.